పొలంలో విత్తనం నాటక మునుపే రైతు మనసులో మొలకెత్తే ఆలోచన ఏంటి? మంచి ఫలసాయం, అధిక దిగుబడి, ఉత్పత్తి, గిట్టుబాటు ధర, మార్కెట్. అయ్యో, కానీ నిజానికి ఇవి జరిగేవేనా? నిజానికి చాలా వరకు ఒక చిన్న సన్నకారు కౌలు రైతు మంచి ఫలసాయం పొందడానికి అనేక అంశాలు, వనరులు వారి పరిధిలో ఉండవు. ప్రభావం చూపలేని ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ప్రయత్నాలు, ఎరువుల అధిక ధర, అందుబాటులో లేని వ్యవసాయ సంబంధిత సామగ్రి, నాణ్యమైన విత్తనాల కొరత, రుణాలు లభ్యం కాకపోవడం, సహజ వనరుల కొరత మరియు వివిధ రకాలైన విపత్తులు. ఇవన్నీ చిన్న, సన్నకారు మరియు కౌలు రైతులకు నిరాశను కలిగిస్తున్నాయి. మరోవైపు అభివృద్ధి చెందిన రైతులను మనం వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఎవరు వారు? వారు కూడా సొంత నీటిపారుదల వ్యవస్థ మరియు తమ ఉత్పత్తులను మార్కెట్టుకు తరలించగలిగే రవాణా సౌకర్యం కలిగినవారే. ఇక మిగిలినవారు ఎదురుచూపులతో, కష్టాలతో కుంగిపోతున్నవారు. ఇదే రైతు జీవన చిత్రణ. కాని ఇక్కడ చిన్న, సన్నకారు మరియు కౌలు రైతులు కొందరు తమలో తాము కుంగిపోకుండా సంఘటితంగా పోరాడి విజయం బాట పడుతున్న కథలు కూడా ఉన్నాయి. పక్కపక్క భూములలో వ్యవసాయం చేస్తున్న రైతులు 20 మంది చొప్పున అనేక ఆసక్తి సంఘాలు ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడిన 75 సంఘాల నుండి 1500 మంది రైతులు చుట్టుప్రక్కల 10 నుండి 12 గ్రామాల నుండి ఒక రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. వీళ్లందరిది ఒకే ఉమ్మడి లక్ష్యం: మంచి ఫలసాయం, మార్కెట్ ఇంకా గిట్టుబాటు ధరలు పొందడానికి కృషి. రైతుల కష్టాలు ఫలించడంలో సాక్షిభూతులైన ఈ రైతులు వారి ప్రమాణాలను పెంచుకోవాలని, చట్టబద్ధంగా అన్ని విధాలా గుర్తింపు తెచ్చుకోవాలని ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థను నమోదు చేశారు. ఈ ఉత్పత్తిదారుల సంస్థ ఎన్నో విషయాలను, అంశాలను పరిగణనలోకి తీసుకుంది. పొదుపులు, రుణాలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు, నేలలో పోషక విలువలు పెంచడం, నీటిపారుదల వ్యవస్థ, రవాణా సౌకర్యం, ప్రభుత్వ పథకాలు అందించడం, నిల్వ ఉంచడం, విలువ పెంపొందించడం మరియు మార్కెట్కు తరలించే అవకాశాలు కల్పించుకున్నారు. ఈ విధంగా కొందరు చిన్న, సన్నకారు మరియు కౌలు రైతులు విజయం వైపుగా ముందడుగు వేశారు. మనం ఇప్పుడు చూసిన కథ మరి ఎవరిదో కాదు, కరీంనగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్కు చెందిన ములకనూరు సహకార గ్రామీణ బ్యాంక్ మరియు మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వారిదే. కాని ఇక్కడ మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. వీరు రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఎందుకు నెలకొల్పుకున్నారు? ఇది వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది? ఇది కేవలం ఉత్పత్తి సంబంధిత వనరుల కోసం, మార్కెట్ అమ్మకాల కోసమేనా? ఇలా నెలకొల్పబడిన ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థ రైతులను టాటా, అంబానీలలాగా వారి సంస్థకు అధిపతులను చేసింది. వారి వ్యాపారాన్ని విస్తరింపజేసింది. ఇవే కాకుండా ఈ సభ్యులు సంస్థ కార్యకలాపాలను చూసుకోవడానికి తమ తరపున ప్రతినిధులను ఎన్నుకోగలిగారు మరియు సిబ్బందిని ఎంపిక చేసుకోగలిగారు. ఈ ఉత్పత్తిదారుల సంస్థలోని సభ్య రైతులు అతి ముఖ్యమైన విధులను సక్రమంగా పాటించారు. ఉత్పత్తిదారుల సంస్థకు తమ ఉత్పత్తులను నిరంతరం సరఫరా చేశారు. సర్వసభ్య సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో చురుకుగా పాల్గొన్నారు. సంస్థ అందజేసే సేవలను నిరంతరంగా వినియోగించుకున్నారు. స్వపరిపాలన నియంత్రణ కోసం ఈ విధంగా సంస్థలో పెట్టుబడి ఏర్పరచుకున్నారు. ప్రతి ఒక్క రైతు సభ్యులు 500 రూపాయలు ఉత్పత్తిదారుల సంస్థలో వాటాధనంగా పెట్టారు. 1 ఎకరానికి 1000 రూపాయల చొప్పున సంస్థలో ఒకేసారి డిపాజిట్ చేశారు. ఉత్పత్తి మరియు మార్కెట్కు సంబంధించి సంవత్సరంలో కనీసం 20,000 రూపాయలకు సంస్థతో లావాదేవీలు చేసి దానిపైన 5% లావాదేవీల డిపాజిట్ చేశారు. ఈ విధులకు ప్రతిగా రైతులు పొందిన ప్రయోజనాలు: గ్రామస్థాయిలో లభించే దానికన్నా గిట్టుబాటు ధర, రుణాలు అధికంగా పొందారు. సంస్థ వ్యాపారంలో మిగులు సంపాదించినప్పుడు అదనంగా బోనసులు పొందారు. వ్యవసాయ సంబంధిత సామగ్రిని అత్యల్ప ధరకే పొందారు. వ్యవసాయ సంబంధిత విపత్తుల ద్వారా వచ్చే నష్టాలను తగ్గించుకోగలిగారు. అదే సమయంలో సభ్యులందరికీ సమాన ఆధిపత్యం ఉందనే భావన కలిగింది. ఈ విధంగా ఈ చిన్న, సన్నకారు మరియు కౌలు రైతులు తమ సంస్థ గురించి ముందు చూపుతో నిధి సేకరణ అవసరాలను గుర్తించి తమకు తాముగా సంస్థలో పెట్టుబడి పెట్టడం మూలంగా ఈ రోజున వారు సంస్థ ద్వారా ఈ సేవలను పొందగలిగారు. ఇది నమ్మశక్యం కాని విషయమే అయినా నిజం.
రైతు సభ్యులు 30 సంవత్సరాల కాల వ్యవధి వరకు ఉత్పత్తిదారుల సంస్థలో కొనసాగుతూనే ఉండడం మూలంగా నిధులు ఏ విధంగా ఎంత మేరకు పోగు చేసుకోగలిగారో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క క్వింటాల్ మీద 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు అధిక ధర పొందగలిగారు. సంస్థ నుండి నీటిపారుదల వ్యవస్థ, ఎరువులు, విత్తనాల వంటి సేవలు అందడంతో ప్రతి ఏటా 2 పంటలు పండించగలిగారు. ఈ విధంగా 1 ఎకరానికి సంవత్సరానికి కనీసం 4 నుండి 10 క్వింటాల్ అదనపు ఉత్పత్తి చేసి తద్వారా 400 రూపాయల నుండి 1000 రూపాయలు అధికంగా ఆదాయం సంపాదించగలిగారు. సంస్థతో ఎప్పటికప్పుడు లావాదేవీలు చేయడంతో 30 సంవత్సరాల నాటికి 60,000 రూపాయలు 1 ఎకరాకి సంపాదించగలిగారు. ఒక రైతు ఉత్పత్తిదారుల సంస్థలో ఈ విధంగా 10,000 రూపాయలు 1 సంవత్సరం పాటు జమ చేస్తే 12% వడ్డీతో 30 సంవత్సరాల కాల వ్యవధిలో 80,000 రూపాయలు జమ అవుతుంది. అదే డబ్బును బ్యాంకుతో పోలిస్తే 8% నుండి 9% వడ్డీతో కేవలం 43,000 రూపాయలు మాత్రమే పొందగలుగుతారు. ఈ విధంగా ఉత్పత్తిదారుల సంస్థలో ఆసక్తితో లావాదేవీలు చేసే ఒక రైతు తన ఆదాయాన్ని 30 సంవత్సరాల కాలంలో 8 రెట్లు పెంచుకోగలుగుతారు. ఇలా వివిధ రకాల సేవలు పొందడం వలన పెట్టాల్సిన ఉత్పత్తి ఖర్చులో 13% తగ్గుదల, ఉత్పాదకతలో 35% పెరుగుదల కనిపిస్తుంది. అంటే దీని ఫలితంగా చివరికి రాబడిలో 250% పెరుగుదల ఉంటుంది. ఈ విశిష్టమైన విధానంలో రైతు సభ్యులు స్వావలంబన, స్వయం ప్రతిపత్తిని సాధించి తమ వ్యాపారంలో మధ్యవ్యక్తి ప్రమేయాన్ని తగ్గించగలుగుతారు. తద్వారా మార్కెట్పై తమ ఆధిపత్యాన్ని సాధించగలుగుతారు. ఇది కలలా అనిపిస్తున్నా వాస్తవమే. అయినా ఇంకా మీకు నమ్మకం కలగకపోతే ములకనూరు సహకార గ్రామీణ బ్యాంక్ మరియు మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్కు చెందిన కొంతమంది రైతుల స్వీయ అనుభవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఎకరాను 10 బస్తాలు పండించే పరిస్థితుల్లో ఉంటిమి. ఆ రోజుల్లో కరెంటు పెట్టుకొని ఆ 10 ఎకరాలలో ఎకరాన 30-40 బస్తాలు పండించే స్థితికి రాగలిగినాం. ఇప్పుడు నేను కూడా సభ్యుడినై దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి వెళ్ళి బ్యాంకుతో ఎన్నో చెప్పలేనన్ని లాభాలు తీసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. ఆ రోజు నాకు ఇచ్చిన 10,000 తోటి ఇప్పటి ప్రస్తుత పరిస్థితుల్లో నా పిల్లల చదువుల కొరకు, నా కుటుంబ అవసరాల కొరకు సహకార సంఘం ద్వారా దాదాపుగా 3 లక్షలు అవసర నిమిత్తం ఏదైతే అప్పు తీసుకుంటూ మేము తిరిగి సకాలంగా చెల్లించినప్పుడు మాకు వడ్డీ లేని రుణంగా మేము లబ్ధి పొందుతున్నాం. అప్పుడు నేను సభ్యుడైనప్పుడు 1 ఎకరం ఉండే, నేను 10 ఎకరాలు సంపాదించి బత్తాయి తోట పెట్టిన, లోనే తీసుకొని మామిడి తోట పెట్టిన, నిమ్మ తోట పెట్టుకుంటా దాని మీద మనం డైలాబ్ చేసుకుంటా అప్పులు కట్టుకుంటా. మా సీడ్ విత్తనాలు, మక్క విత్తనాలు పెట్టించి సీడ్ తీయించి మళ్ళీ సీడ్ వాళ్ళకి అమ్మి ఆ విధంగా ఇది మార్కెట్ చేసేది. ఇప్పుడు నాకు ఇప్పుడు పెన్షన్ కూడా వస్తాను సార్. ఇలా నాకు రిటైర్మెంట్ అయినప్పుడు 4 లక్షలు వచ్చినాయి. ఇక దాంతో ఇప్పుడు ఇటు బిజినెస్ చేసుకుంటానా. అప్పుడు 20-30 బస్తాలు పండడమే గగనంగా ఉండేటువంటి రోజులలో ఇప్పుడు 40 బస్తాలు టార్గెట్, 40-50 బస్తాల దాకా కూడా పండించుకోవడం జరుగుతుంది. కానీ అప్పటికిప్పటికీ ఆర్థికంగా ఇల్లు కట్టుకొని ఇటాటో మంచిగా 2 ఎకరాలు పోయి 10 ఎకరాల దాకా వేసి కొన్ని పైసలు కూడా సంపాదించుకొని చేసుకున్నాం. ఒక పండుగ మాకు సంవత్సరానికి ఒక మహాసభ. ఇవన్నీ ఎక్కడ ఎంత లాభం వచ్చింది, ఎక్కడ ఏది ఎట్లా నడుస్తుంది, ఎవరు ఎంత ఉన్నది, మొత్తం టోటల్గా మాకు ఇది ఉంటుంది. పండించిన పంట పత్తి కానీ ప్యాడి కానీ ఇక్కడనే అమ్ముకుంటాం. మేము ఏ బోకర్కు అమ్మము. దానికి ఎందుకోసం అమ్ముతాం అంటే మాకు గవర్నమెంట్ మార్కెట్ రేట్ ఇస్తారు. అప్పటి రేటు కన్నా మళ్ళీ బోనస్ ఇస్తారు. నేను అంతకుముందు పంట తీసుకుపోవాలంటే, వరంగల్ తీసుకుపోవాలంటే మాకు కనీసానికి ఇక్కడ లారీ కిరాయి కానీ లేకపోతే వ్యాన్ కిరాయి కానీ ఏది కానీ ఒక 3,000 ఖర్చు వచ్చేది మాకు అంతా ఒక 200 రూపాయలతో 300తో ఇక్కడికి మాకు పంట వస్తుంది. అదే మేము వరంగల్ పోతే అక్కడ కమిషను అవి ఇవి అని అట్లా 5-6 వేలు పోయేటి. కాబట్టి మాకు అన్ని విధాలుగా ఇక్కడ మంచిగా ఉన్నది. ఇంకోటి ఏంది కదంటే ఇతర దుకాణాలలో కొంటే పైపులు కానీ మోటార్లు కానీ వాటికి నకిలీ వస్తున్నాయి. ఈ బ్యాంకు ద్వారా కొన్నాయి ఎందుకంటే కరెక్ట్ ఎందుకంటే కంపెనీ ద్వారా తయారైనవి వస్తాయి. ఒకటి ఏంటంటే పిండి బస్తాలు బయట వేరే ఊళ్ళల్లో లైన్ కట్టి కొట్టుకునుడు, లేకపోతే వారం రోజులు ఆడ వండుకునుడు, లేకపోతే లైన్ కట్టి సద్దులు కొంచెం అక్కడ తినుడు, అంత ప్రాబ్లం ఉండే. మాకు అలాంటిది ఏం లేదు. మా ఇంట్లో ఉన్నట్టే తీసుకపోడు, గోదాంలోకి వెళ్ళి తీసుకోపోడు, పొలంలో వేసుడు. వచ్చిన లాభాలను చూస్తే మళ్ళీ రైతుకు మళ్ళీ కట్టించుడు జరుగుతుంది. ఎట్లా అంటే మన అప్పు కింద వడ్లు, పత్తి ఇవన్నీ పెడతారు కాబట్టి మళ్ళీ వచ్చిన బోనస్ రైతులకే.
కొంత ఫండ్స్ మన సొసైటీకి ఇస్తారు. ఆ విధంగా లాభాలు జరుగుతాయి. మొత్తం మీద అన్ని కోణాలలో మాకు మాత్రం లాభాలు. ప్రతి ఇష్యూలో మాకు చిన్న పురుగు రాని లేకపోతే ఏమన్నా పంట నష్టం కానీ లేకపోతే కొందరు రైతులు అసలు తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఏం తెలియని వాళ్ళు ఉంటారు, ఎడ్డోళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు, వాళ్ళు పాపం 4 కడతారు దుంతారు అంతే. కానీ మాకు అట్లా అసలు కూడా కొంచెం ఏవో సాబ్ పోయి దాన్ని ఎట్లా ఏం మందు కొట్టాలి ఏందనేది రాసిస్తే ఇక్కడ బ్యాంక్ నుండి తెచ్చుకుంటారు. మాకు ప్రతి ఇష్యూలో ఏం ప్రాబ్లం లేదు మాకు. మేము బోంగా ఇప్పుడు మా మనమలు మా పిల్లలను సభ్యులను చేస్తాను. నేను అప్పుడు ఒక్కని, నా ఇంట్లో ఇప్పుడు 4, ఇంకొక 10 మందిని సంపాదించి దీన్ని పెంపు చేసుకొస్తాను. సహకార సంఘం అంటే ఐక్యతతో కృషి చేసినప్పుడు తిరిగి తీసుకున్న డబ్బులు సకాలంలో చెల్లించినప్పుడు సంఘానికి రైతుకు ఉండబడే అనుబంధాలు పెరిగి ప్రపంచ స్థాయిలో ఇలాంటి విజయవంతం సాధించవచ్చు అనేది నేను సగర్వంగా చెప్పుకుంటున్నా. మేము నిజంగా ఈ బ్యాంకు పరిధిలో పుట్టడం మా భాగ్యం అనుకుంటున్నాం. ఇది ఒక పెద్దగా కుటుంబంగా సభ్యులందరూ సహకారం చేయడం దాన్ని బట్టి మనం ఇన్ని కార్యక్రమం చేసుకున్నాం. ఇది ప్రూవ్ చేయడం జరిగింది ఏంటంటే సభ్యులందరం కూడా ఏకతాటి మీద కనుక ఉండి కార్యక్రమం చేసుకుంటే ఇన్ని సేవలు ఈ సంఘం ద్వారా అందుకోవచ్చును. ఈ విధంగా తోటి సహకార సంఘాలు కానీ తోటి ఉన్న ప్రాంతాలలో రైతులు కానీ ఈ విధంగా సంఘటితంగా చేసుకుంటే ఇన్ని లాభాలు పొందొచ్చును అన్నది మేము నిరూపించడం జరిగింది. ఈ విధంగా మీరందరూ కూడా పాటించి ఈ విధంగా సంఘాలు స్థాపించుకొని బాగుపడాలన్నది మా రైతాంగాన్ని కోరడం జరుగుతాం. మనమందరం కలిసికట్టుగా చేయగలం వ్యవసాయం. జీవితాన్ని సంబరంలాగా గడుపుదాం, పోరాటంలాగా ఎదుర్కొందాం.